నమస్తే, వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. ఈరోజు వంటతో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5:30 కల్లా గ్యారేజీ కావాలని చెప్పారు మా సారు. అందుకని లేచి 4K లేచి బియ్యం అంతా నానబెట్టేసి ఉంచాను. ఆ లోపు కర్రీకి కావాల్సిన బంగాళదుంపలు అవన్నీ కట్ చేసి పెట్టాను. ఆ రెండు పొయ్యి మీద వేసేసి బయటికి వెళ్ళి చిమ్మి ముగ్గేసుకున్నాను. ముగ్గు అదంతా వేసి వచ్చాను. ఆ లోపు అన్నీ కొంచెం కొంచెం సగం సగం ఉడికాయి, వచ్చి పూర్తిగా అయిపోయినాయి. మధ్యలో వచ్చి తిప్పుకుంటూ మళ్ళీ ఇంట్లో కూడా పని చేసుకుంటూ ఉన్నాను. మా సార్ వెళ్ళిన తర్వాత పూజ ఎంత చేసి మళ్ళీ పిల్లలకు కూడా క్యారేజీ రెడీ చేయాలి. మరి 5కి వండిన అన్నం బాగుండదు కదా, అందుకని 7కి అట్లా రెడీ చేసి ఉంచుతాను. ఎప్పుడూ అడగరు క్యారేజీ, ఎప్పుడో ఒకరోజు లాంగ్ క్యాంప్ అయితే అడుగుతారు. లేదంటే రోజు ఇలా చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి. అయిపోయింది, వంట అదంతా అయిపోయింది. కానీ రోజు ఉదయాన్నే పాలు కాగబెట్టి తోడేస్తాను, ఫ్రెష్గా పెరుగు ఉంటుందని. కానీ ఈరోజు క్యారేజీ అడిగారు కాబట్టి రైస్లో కానీ పాలు కాగబెడుతున్నాను. అన్నం అదంతా బాక్స్కి పెట్టేశాను. అంతా అయింది వంట. బాక్స్ అదంతా సర్దేస్తున్నాను, హాట్ బాక్స్లో పెట్టేశాను. కర్రీ కూడా సర్దేశాను. ఇంకా పెరుగు లేదు కదా, అందుకని రైస్ ఉంచి కొంచెం అందులోనే పాలు పోసి ఇట్లా పాలు పోసి ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, పుల్లగా లేకుండా. కొంచెం తోడేసేసాను. అందులోనే సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తినేవాళ్ళు, మా సార్ తినరు కాబట్టి నేను వేయలేదు. అయిపోయింది, క్యారేజీ సర్దేశాను. మా సార్ వెళ్ళిపోయారు. ఇంట్లో పూజలోకి స్టార్ట్ చేస్తున్నాను. స్నానం చేసేదంతా ఇంట్లో తమలపాకులు ఉన్నాయి కాబట్టి తాంబూలం పెట్టేశాను స్వామివారికి. పాలు కాగబెట్టేసి ఉంచాను. అయిపోయింది పూజదంతా. ఇంకా మాకు పిల్లలకి టిఫిను క్యారేజీ మొత్తం రెడీ చేస్తున్నాను. అన్నం ఉడికేసింది, పప్పు కూడా సగం ఉడికేసింది, టమాటా పప్పు. టిఫిన్ చపాతీ. ఎప్పుడు లేట్ అయ్యే రోజే ఇలాంటివన్నీ పెట్టుకుంటాను నేను. ఇది ఇడ్లీ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కానీ చెప్పలేదు మా సారు. ఉదయాన్నే లేచిన తర్వాత చెప్పారు. పప్పు అదంతా ఉడికేసింది, తిరగమాత పెట్టేస్తున్నా. అయిపోయింది. మా పాపకి శారీ, క్లాసికల్ డాన్స్కి శారీ తీసుకొస్తా అని చెప్పారా, తీసుకొచ్చారు. ఆ క్లిప్ యాడ్ చేస్తాను. కలర్ కాంబినేషన్ బాగుంది. పోపు అదంతా వేసేసుకున్నాను. పిల్లలిద్దరూ స్నానాలు చేసి వచ్చేసారు. కానీ ఇన్ని వంటలు అయితే ఎమ్మటనే అవ్వాలంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. కానీ వీటి మధ్యలో టీ పెడితే బాగుండు, కానీ స్టవ్వే ఖాళీగా లేదు, లేదంటే తాగేసేదాన్ని. పిల్లలు కూడా రెడీ చేసి వచ్చి టిఫిన్ చేసేస్తున్నారు. బాబు టిఫిన్ చేసిన తనకు అన్నీ సర్ది పెట్టే ఉంచాను బాక్స్లో ఇవన్నీ. వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకా శారీ తీసుకొచ్చారు. ఈ శారీ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ ఎల్లో. చూడడానికి వీడియోలో అలా ఉంది కానీ రియల్గా మంచి కలర్ అనిపించింది. పవిట అదంతా ఎల్లో కలర్లో వచ్చాయి, కానీ కుట్టినప్పుడు ఎలా వస్తుందో ముందు వేస్తారనుకుంటా స్టెప్స్కి. 1300 చెప్పారు, 900కి ఇచ్చారంట. కొంచెం చీరాల కాస్ట్ తక్కువగానే ఉంటాయి శారీస్. బాగుంది. అలానే కాకుండా క్లాసికల్ జ్యువెలరీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, వచ్చేసాయి, బాగున్నాయి. ఎప్పుడు దూరం నుంచి చూడటమే, దగ్గరగా చూస్తున్నాను. సాయంత్రం పాపను డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాను, ప్రాక్టీస్ చేపిస్తున్నారు సారు. డాన్స్ క్లాస్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ, వచ్చేటప్పుడు పట్టుకొచ్చేసాము. ఇది రాబౌట్ ఫ్రూట్స్ ఏదో అంటారు వీటిని, పేరు పెద్ద క్లారిటీ లేదు, కానీ మంచిది తినడానికి. ఇవి చాలా హెల్తీ ఫ్రూట్స్ అంటారు ఇవి. వీటితో పాటు మళ్ళీ వేరేగా ఫ్రూట్స్ తీసుకొచ్చారు, వాటి పేరు ఏందో తెలియదు నాకు, కానీ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అవి. ఆ ఫ్రూట్స్ కంటే ఇవే బాగున్నాయి, ఈ కాయలే బాగున్నాయి, తినడానికి బాగున్నాయి ఇవి. టేస్ట్ చేశాను నేను.
మీకు వీలైతే టేస్ట్ చేయండి, మంచివంట, తెల్ల రక్త కణాలు అవి పెరుగుతాయంట. నేను ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఆ ఫ్రూట్ లాగే ఉంది, కాకపోతే సైజ్ చిన్నది అంతే. కొంచెం టేస్ట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ ఇవే నచ్చాయి నాకు. తాటి ముంజలా ఉన్నాయి. థ్యాంక్ యూ.